ఎస్ వార్తలని ఢిల్లీ చుట్టూ బీసీ ఆర్డినెన్స్ గవర్నర్ ఆర్డినెన్స్ చుట్టూ చక్కర్లు కొడతా ఉంది. అండ్ ముఖ్యంగా నిన్న గవర్నర్ కూడా అక్కడికి వెళ్ళినట్టు కూడా తెలుస్తూ ఉంది, ఢిల్లీకి వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఈ ఏదైతే 42% రిజర్వేషన్ గురించి గవర్నర్ గారు ఆమోద ముద్ర తెలపాల, అది ఇంకా తెలపకుండా సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ చూసినట్టు దాన్ని పోస్ట్పోన్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా బీజేపీకి ముందు గుయ్యి వెనకాల నుయ్యిలాగా ఉన్నది. రేవంత్ రెడ్డి పరిస్థితి కూడా అదే ఉన్నది. గవర్నర్ ఆమోద ముద్ర గనక తెలపకపోతే ఎవరిని తిట్టుకుంటారు? బీజేపీని తిట్టుకుంటారు. ఆమోద ముద్ర తెలిపితేనేమో కాంగ్రెస్కి మంచి పేరు వస్తుందేమో అని వీళ్ళకి భయం. అంటే ఏ రకంగా చూసినా అది మనకు తెలిసినటువంటి విశ్వసనీయ వర్గ సమాచారం ఏంటంటే షాక్లో ఉన్నటువంటి రేవంత్. ఎందుకు? ఈయన ఒకవేళ గనక బీసీ ఆర్డినెన్స్ క్లియర్ అయిపోతే గవర్నర్ గారు ఆమోద ముద్ర తెలిపితే గనక రేవంత్ రెడ్డి వల్లనే బీసీ రిజర్వేషన్ వచ్చింది అన్న ప్రచారం చేసుకోవచ్చు. నిజంగా మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి గారు సోనియా గాంధీ లేఖ రాసింది, దాంట్లో నన్ను పొగిడింది అని చెప్పిండు. బట్ ఆ లేఖ చదివిన తర్వాత అక్కడెక్కడ కూడా రేవంత్ రెడ్డిని పొగిడినట్టు కానీ ఏం లేదు. దయచేసి నాకు కొన్ని కారణాల వల్ల నేను అటెండ్ అవ్వలేకపోతున్నా, నేను రాలేకపోతున్నా, ఏమనుకోవద్దని ఉంది. అంతేగాని బీసీల గురించి చాలా అద్భుతంగా చేస్తున్నావు, రేవంత్ టీం అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉంది అని సోనియా గాంధీ గారు ఎక్కడ కూడా లేఖలో మెన్షన్ చేయలేదు. ఆ లెటర్ చూసిన వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది అది ఏందనేది కథ. అండ్ ఒక పక్క ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేయడము, సో కాంగ్రెస్ పరువు మరింత దిగజారడము. ఆ వ్యాఖ్యలు విన్న తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసులో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరైనా అరెస్ట్ అవుతారా? కాదు. వీళ్ళ వ్యాఖ్యల్ని పట్టుకొని ఇంకా సుమోటోగా తీసుకొని ఇంకా ముందరికి వెళ్తుంది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారా నాయన అని చెప్పి మాట్లాడుకునేటువంటి పరిస్థితి. సో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్ అనేది ఎంతోమంది కళ. ఒక పక్క హైకోర్టు మొట్టికాయలు వేస్తుంది. ఎప్పుడు పెడతారు మీరు ఇంకా ఎన్నికలు? లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు? ఇంకా పంచాయతీ ఎన్నికలు ఎప్పుడు పెడతారు ఇంకా అని చెప్పి మొట్టికాయలు వేస్తూ ఉంది హైకోర్టు. తెలంగాణ గవర్నమెంట్ని అడుగుతోంది. వీళ్ళు ఏమంటున్నారు? గవర్నర్ ఆమోద ముద్ర తెలిపితే కానీ మనం రిజర్వేషన్ అనౌన్స్ చేయలేము, మన ఎలక్షన్ అనౌన్స్ చేయలేము అని తెలంగాణ గవర్నమెంట్ మాట్లాడుతుంది. అంటే మొత్తం స్టోరీ ఎక్కడ చూసినా ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయ్యే విధంగా. పంచాయతీ ఎన్నికల్లోకి పోతే కాంగ్రెస్ ఓట్లు వేస్తారా? ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు మొత్తం కూడా ఎవరి చుట్టూ తిరుగుతున్నాయంట? మొత్తం కూడా రైతుల చుట్టూ పంచాయతీ ఎన్నికలు తిరుగుతూ ఉన్నాయి. రైతుల చుట్టూ స్థానిక సమరం. గ్రామాలు ఒకదానికోటి లింక్ అయి ఉంది, అందుకే నేను మళ్ళీ టాపిక్ తీసుకొచ్చా. గ్రామాల్లో మెజారిటీ ఓటర్లు అన్నదాతలే. సో వారి మద్దతుతో సర్పంచ్ ఎంపీటీసీగా గెలిచేగా లోకల్ లీడర్ల ప్లాన్. లోకల్ పోరులో గెలుపే లక్ష్యంగా ముందస్తు చర్యలు. రైతులను మచ్చిక చేసుకునే పనిలో నిమగ్నమైన పార్టీల నేతలు. వారి పోకడలో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు. ఇప్పటి వరకు 8 లక్షల రైతులకు 12,000 కోట్ల రుణాలు మంజూరు. ప్రభుత్వం ఇచ్చిన టార్గెట్ పూర్తి చేసే పనిలో బిజీగా బ్యాంకర్లు. తమకు ఓటేస్తే రుణమాఫీ, కొత్త రుణాలు తప్పిస్తామంటూ ప్రచారం. లోన్ల జారీకి ఎలాంటి షరతులు పెట్టద్దంటూ బ్యాంకులకు విజ్ఞప్తులు. అవసరమైతే వారికి షూరిటీ తామిస్తామని వేడుకోలు. నమ్ముతారా అన్న? సో దయచేసి స్థానిక రైతుల చుట్టే స్థానిక సమరం. గ్రామాల్లో మెజారిటీ ఓటర్లు అన్నదాతలు. సో దయచేసి దీని మీద కమ్యూనిటీలో పోల్ పెట్టండి. సో రైతులు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఉన్నారా? రేపొద్దున వచ్చే పంచాయతీ ఎన్నికలకు రైతులు మద్దతుగా ఉన్నారా? ఓట్లు వేయాలనుకుంటున్నారా? సో గ్రామాల్లో మెజారిటీ ఓటర్లు అన్నదాతలే ఉన్నారు. అందుకని వీళ్ళు రైతుల చుట్టే స్థానిక సమరం ఏం పెడతారంటే రైతుల చుట్టే స్థానిక సమరం. గ్రామాల్లో మెజారిటీ ఓటర్లు అన్నదాతలే. అన్ని పథకాలు ఎలక్షన్ లోపల ఇచ్చేస్తామంటున్న కాంగ్రెస్. ఆప్షన్ ఏ నమ్ముతారా? ఆప్షన్ బి నమ్ముతారా? రైతులు కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారా? నమ్మట్లేదా? సో దయచేసి మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. ఎవ్వరు నమ్మినారంటే చోలో క్యాలిఫ్లవర్ పెట్టడమే. ఆల్రెడీ మొన్న ఎన్నికలలో ఓట్లేసి ఘోషపడ్డారు రైతులంతా.
ఆగమాగమేండ్రు. ఏ ఒక్క కలెక్టర్ కూడా ఫీల్డ్లో తిరిగింది లేదు. వీళ్ళ మాటలకు నమ్మితే ఇంక అంతే సంగతి. సో కాంగ్రెస్ పార్టీ గ్రౌండ్లో లేదు. కార్యకర్తలు ఏం చేస్తున్నారు, కార్యకర్తలు ఏం లేదు, కానీ లీడర్ల పెత్తనం ఎక్కువైపోయినది. ముఖ్యంగా ప్రజలారా, రైతు భరోసా అన్నారు. క్లియర్గా తెలుసు, మా రైతాంగానికి క్లియర్గా తెలుసు. ఏమని తెలుసు, వీళ్ళు రుణమాఫీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ గ్రామంలో ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 మందిలో కేవలం 10 మందికే రుణమాఫీ చేసినారు. మిగతా 90 మందికి రుణమాఫీ అయిందా? మా రైతన్నలు సమాధానం చెప్పాలి. 10 మందికి రుణమాఫీ అయి ఉంటుంది, మిగతా 90 మందికి రుణమాఫీ అయ్యిందా? కాలేదు. ఇంటింటి పెన్షన్ ఏమన్నా ఒంటరి మహిళా పెన్షన్లు వస్తున్నాయా? వికలాంగుల పెన్షన్లు వస్తున్నాయా? మహిళలకు 2500 పెన్షన్ వస్తుందా? మా ముసలుల పెన్షన్ వస్తుందా? పోనీ ఏమైనా రైతులకు సమస్యలు ఏమైనా ఉంటే కనుక వీళ్ళకి ఏమైనా పెన్షన్ ఇస్తున్నారా? నేను ఒక వీడియో చూపిస్తాను. ఒక్క నిమిషం. నిన్న సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతుంది యాక్చువల్గా. రైతు ఏడుస్తున్నాడు కరెంటు తీగ పట్టుకొని. కనిపిస్తుంది జూమ్. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఎన్నిసార్లు రమ్మన్నాలే ఇక్కడ 100 సార్లు అన్నా. ఇప్పుడు నాటేసింది పొలము. ఇప్పుడు నేను డ్యూటీ కట్టున్నా, డ్యూటీ కట్టేది బాధ్యత నాదే. పెట్టకుంటే చెప్పుతాను లెక్కల తర్వాత నాకు ఉన్నాయి సార్ 30 ఉంటుంది సార్. ఒకసారి చెప్పండి సార్, ఈయన చెప్పండి. రవి సార్, ఈయన పేరు రమేష్. రవి గారు సార్ ఇచ్చిన సార్, మాట్లాడండి సార్. సార్ రమేష్ సార్ అంటే చిన్న ట్రాన్స్ఫార్మర్ ఏంది లొల్లి అంటే, ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం చివరికి రైతు ఆత్మహత్యయత్నం చేయాల్సిన దుస్థితి వచ్చింది కాంగ్రెస్ పార్టీలో. మరమ్మత్తు చేయడానికి 4 రోజులు సరిపోవా, రేవంత్ ఇంకా సంవత్సరం కావాలా అని చెప్పి నేను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి ఒక రైతు ఎక్కడికి వచ్చిండు, కరెంట్ ఆఫీస్కి వచ్చి ఊర్లో ఆయన పొలం కాడ ఉన్నటువంటి ఒక ట్రాన్స్ఫార్మర్ ఖరాబ్ అయిపోయింది. ఎన్ని రోజులు అవుతుందన్న? 4 రోజులు అవుతుందట. మరి 4 రోజుల నుంచి ఎన్నిసార్లు ఫోన్లు చేసి ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా సరే ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తలేరట, ఆ ట్రాన్స్ఫార్మరు రిపేర్ చేస్తలేరట. మరి ఏ రకంగా చూడాలి? ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేయకపోతే ఏం చేసిండు, బాటిల్ పట్టుకొని కరెంట్ ఆఫీస్కి పోయిండట. పోయి నేను ఆత్మహత్య చేసుకుంటా, కరెంట్ రాకపోతే, ట్రాన్స్ఫార్మర్ రాకపోతే నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతా అని చెప్పి లొల్లి చేసిరు. దెబ్బకి భయపడ్డరు. ఘోరంగా అయిపోయింది వ్యవస్థ. మన కరెంటు ఆఫీసులు ఘోరంగా అయిపోయినాయి, ఆ లైన్ మ్యాన్లు ఘోరంగా అయిపోయినారు. చాలామంది, అందరిని అంటలేను, కొంతమందిని అంటున్నాను. సో చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. దానికి తోడు ఇది వర్షాకాలము, కరెంటు లేకపోతే అసలే నడవదు. ఆ నీళ్ళల్లో వైర్లు ఏడబడతాయో ఏందో, ఏం షాక్ కొడుతుందో, ఆ చీకట్ల వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతుంది. ఒకప్పటి తెలంగాణ ఎటువంటి పరిస్థితి అయితే ఎదుర్కొందో మళ్ళీ ఆనాటి రోజులు తెస్తాడు రేవంత్ రెడ్డి అంటే, మళ్ళీ ఆనాటి రోజులే వచ్చినాయి. ఇప్పుడు ఆనాటి రోజులు తెస్తాడు మా రేవంత్ రెడ్డి అని ఉంది కదా. ఆనాటి రోజులు అంటే ఏనాటి రోజులు అనుకుర్రు. ఇప్పుడు పరిపాలన వచ్చిన తర్వాత అర్థమైంది, అచ్చా ఆనాటి రోజులు అంటే ఆనాటి రోజులా, మళ్ళీ వెనకటి రోజులా అని చెప్పి ఇప్పుడు అర్థమైంది ఈ రైతులందరికీ. ఇట్లా మరి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ పంచాయతీ ఎలక్షన్స్లో ఓట్లు అడుగుతుంది? ఎట్లా పెట్టుకొని రైతులు మీకు మద్దతు కూడా? ఒక పక్క రైతులు కరెంట్ వస్తలేదని చెప్పి ఊర్లలో పోయి గొడవ పడుతూ ఉంటే, రైతు భరోసా రాలేదని చెప్పి బ్యాంకుల చుట్టూ తిరుగుతూ ఉంటే కింద మీద పడుతున్నట్టు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళకు చెప్పినరట, మీరు ఏం చేస్తారో తెలియదు, వాళ్ళకి లోన్లు ఇవ్వాలి పంచాయతీ ఎన్నికల లోపల. ఒక పక్క 42 రిజర్వేషన్ అనేది బోగస్. ఈ 42 రిజర్వేషన్ ఏంటిది? ఈ 42 రిజర్వేషన్లో కూడా బీసీలు అంటే హిందువులు కాదు, బీసీలు అంటే ముస్లింలు,
బీసీలు అంటే ఇంకేదో చాలా తక్కువ 46%. ఇప్పుడు నిన్న కవిత ప్రెస్ మీట్ పెట్టింది, కల్వకుంట్ల కవిత గారు ప్రెస్ మీట్ పెట్టినారు. ఏమన్నారు, బీసీలు అంటే 42% అని చెప్పి మీరు ఇస్తున్నారు, కానీ అసలైన బీసీలు 46% రిజర్వేషన్ కల్పించాలి. 46% ఉన్నటువంటి బీసీలు 42%కి ఎట్లా తగ్గినారు అని చెప్పి కల్వకుంట్ల కవిత గారు వేసినటువంటి ప్రశ్న. ఇక ఆవిడ ప్రశ్న వేస్తే మళ్ళీ నువ్వు ఎందుకు మాట్లాడినా, నువ్వు బీసీయా, నువ్వు కాదు కదా అంటారు. బట్ తను కూడా ఏదో పార్టీ పెట్టబోతోంది కాబట్టి తను పెద్ద ఎత్తున ఏదో ఒక ఎజెండా, కొంతమంది ఎట్లయితే ఎజెండా పెట్టుకురో తను కూడా ఒక ఎజెండా పెట్టుకుంది, మూవ్ అవుతుంది. సరే, ఇప్పుడు తను ఓసీయా, బీసీయా, వెలమనా, ఇంకేదో పక్కన పెడితే తను అడిగిన క్వశ్చన్ సబ్జెక్టు పరంగా మనం మాట్లాడుకున్నట్టయితే 46% ఏదైతే 46% ఉన్నటువంటి బీసీలు 42%కి ఎట్లా తగ్గినారు కాంగ్రెస్ కులగన్న తర్వాత. పైగా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పుకుంటున్నారు, నా భూతో నా భవిష్యత్, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి కులగణన దేశం మొత్తం మీద ఎవరు చేయలేదు. మేము చెప్పేది కూడా గదే, మీరు చేసినటువంటి కులగణన నా భూతో నా భవిష్యత్తు ఈ దేశం కాదు ప్రపంచవ్యాప్తంగానే ఎవడట్లా చేసి ఉన్నాడు. అంత ఘోరంగా అంత నీచంగా చేస్తున్నాడు. అండ్ ఇంత ఘోరమైనటువంటి పరిస్థితిలో మన తెలంగాణ ఉంది. అసమర్థత పాలన, రేవంత్ రెడ్డి అసమర్థత పాలన, బీజేపీ హైకమాండ్ తోటి రేవంత్ కుమ్మక్కైండు. ఇది చాలామంది తెలుసుకోవాల్సినటువంటి విషయము. అందుకే హైకమాండ్ కూడా ముక్కున వేలేసుకొని రేవంత్ రెడ్డిని దగ్గరికి రానిచ్చే పరిస్థితిలో లేదు. ఎవరు, బీజేపీ పార్టీ, మన కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి విశ్వసనీయ వర్గ సమాచారం ఏంటంటే చర్చలు నడుస్తూ ఉన్నాయి. 90% ఆమోద ముద్ర ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక్కడ రాజకీయం చేయబోతోంది బీజేపీ పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో కూడా గవర్నర్ ఆమోద ముద్ర తెలపకుండా చేస్తారు. ఎందుకంటే గవర్నర్ ఆమోద ముద్ర తెలిపితే కనుక ఎవరికి పోతుంది ప్లస్ పాయింట్, ఎవరికి ప్లస్ అవుతుంది? ఇక్కడ బీసీలకి ప్లస్సా, కాంగ్రెస్కి ప్లస్సా? బీసీలకు ప్లస్ అని ఎవరు చూడడు, కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుంది బరాబర్. ఒకవేళ ఆర్డినెన్స్ క్లియర్ చేసినా మళ్ళీ ఎవడో కౌన్ కిస్కా తోటి ఎవరితోనో కోర్టులో కేసు వేపిస్తారు, మళ్ళా అది ఆగుతుంది. కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ఏంది? ఇప్పుడు దమ్ము లేదు, ధైర్యం లేదు, గ్రౌండ్లోకి పోయి కొట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు మొత్తం గ్రాఫ్ అంతా పడిపోయింది అని చెప్పి. పంచాయతీ ఎలక్షన్స్లో పెద్ద పంచాయతీ అవ్వబోతుంది అందరికీ తెలుసు. సో ఇప్పుడు కేటీఆర్ కూడా కొత్తగా స్టార్ట్ చేసిండు, అన్ని దగ్గర పోయి పంచాయతీ ఎలక్షన్స్ కాబట్టి మీటింగ్లు పెడుతున్నాడు. నిన్న ఎల్లారెడ్డి కూడా ఎక్కడికో పోయి ఎప్పుడూ పలకరించని ఒక కల్వకుంట్ల తారక రామారావు నిన్న ఆశ్చర్యపోయినాం మేమైతే. ఒక దళిత ఎంపీటీసీని పోయి పరామర్శించిండట, కేసులు పెట్టిరని చెప్పి షాక్ అయిపోయినా. ఎందుకు పరామర్శించిండ్రా నాయన అంటే అంత డ్రామా ఎందుకు? ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. ఈ స్థానిక ఎన్నికలు అంతకుముందు ఎప్పుడన్నా పోయి వీళ్ళు మాట్లాడిన మొహాలేనా వీళ్ళు? అంతకుముందు ఎప్పుడన్నా వెళ్ళి మాట్లాడినరా? ఎవరన్నా ఒక ఓదార్చిండ్రా? దళితులకు బీఆర్ఎస్ హయాంలో న్యాయం జరిగిందా? దళిత బంధు ఇచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ దళిత బంధును కూడా సిగ్గు లేకుండా కొట్టేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టేయలేదా దళిత బంధుని? ఇదే ఎల్లారెడ్డి కామారెడ్డి నియోజకవర్గం సమీపంలో ఒక హోటల్లో ఒక బీఆర్ఎస్ నాయకులు టార్చర్ పెడుతున్నారని చెప్పి తల్లి కొడుకులు సూసైడ్ చేసుకొని చచ్చిపోలే. ఇవన్నీ ఎట్లా మర్చిపోతారు ఎల్లారెడ్డి కూడా బీఆర్ఎస్ పార్టీని? ఈ రోజున దళితుడి మీద కేసు పెట్టినరని చెప్పి ప్రగడ్భాలు పలికేటువంటి కేటీఆర్ మరి నీ దళిత బంధు ఇస్తామని చెప్పి మీ ఎమ్మెల్యేల గురించి రకరకాల స్టోరీలు చేసినాం. ఇగో బల్కా సుమన్ దళిత బంధు నొక్కేసిండు కమిషన్లు, అక్కడ రాలే. కొప్పుల ఈశ్వర్ గారి దగ్గర కూడా ఇదే, ఆ నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి, మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇదే పరిస్థితి. కమిషన్లు ఆర్మూర్ జీవన్ రెడ్డి ఇదే పరిస్థితి. దళిత బంధు తీసుకున్న వాళ్ళందరూ కార్ల కన్నా కూడా వెనకాల రింగులు బాగా బిజినెస్లు ఉన్న వాళ్ళే కమిషన్లు తీసుకొని నొక్కేసారు. ఇది వాస్తవం, ప్రూఫ్స్తో సహా ఓకే టీవీ నిరూపించింది. దమ్ముంటే వేముల ప్రశాంత్ రెడ్డిని కానీ, దమ్ముంటే కేటీఆర్ని కానీ, దమ్ముంటే ఆ ఎల్లారెడ్డి కూడా మాజీ ఎమ్మెల్యేని కానీ నిరూపించమని చెప్పు. అంతకుముందు వీళ్ళకి ఎప్పుడు దళితులు కళ్ళ ముందు కనవలేదు. దళిత బంధు స్కామ్ జరుగుతుంటే కూడా వీళ్ళు ఎమ్మెల్యేలని క్వశ్చన్ చేయనటువంటి దిక్కుదోచని పరిస్థితిలో ఉన్నారు. మరి ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని పోయి మీటింగ్లు పెడుతున్నాడా?
మళ్ళీ ఆత్మగౌరవం అని చెప్పి ప్రజలు ఎట్లా నమ్ముతారు? ఇదే ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి దగ్గర కేటీఆర్ వాళ్ళ మామ కిడ్నీ పోయిందని చెప్పి కిడ్నీ ఇప్పిస్తామని చెప్పి 2 కోట్లు తీసుకుంటే నీ వల్ల నీ కుటుంబం వల్ల కదా ఆ పేషెంట్ చచ్చిపోయా మొన్న. వాళ్ళకి రావాల్సిన డబ్బులు కూడా వాళ్ళకి ఇవ్వకుండా సిగ్గు లేకుండా తిప్పించుకుంటున్నారు కదా మీ ఇళ్ళ చుట్టూ. ఆ కర్మ వదిలిపెట్టదు. ఇంకా నువ్వు ఏం న్యాయం చేసినావు? మళ్ళీ పొద్దులేస్తే బీసీ రిజర్వేషన్ అని మాట్లాడుతావు, దళితుల్ని పోయి ఇది దువ్వుతున్నా అని చెప్పి మాట్లాడుతావు. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ రకంగా మాట్లాడుతున్నారు? నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పోయి ఆ కుటుంబానికి సహాయం చేయి. అప్పుడు నేను నమ్ముతా కేటీఆర్ మారిండు, బీఆర్ఎస్ పార్టీ మారిందని. మీ కుటుంబ సభ్యులకు ఒక న్యాయమా? మా బీసీలకు మా సామాన్యులకు ఇంకొక న్యాయమా? కిడ్నీ ఇప్పిస్తాను 2 కోట్లు తీసుకుంది వాస్తవం కాదా? ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తా అని చెప్పి ఆ చిట్యాల సర్పంచ్ దగ్గర 2 కోట్లు తీసుకుంది వాస్తవం కాదా? 4 కోట్ల రూపాయలు నీ మామ తీసుకోలే, ఆ వీడియోలు ఇవ్వా? ఆ డబ్బులు తీసుకపోయి ఏ అమ్మాయికి ఇచ్చిండో కూడా ఆ అమ్మాయి వస్తుంది. ఆ డబ్బులు తీసుకపోయి ఏ అమ్మాయికి ఇచ్చిండో కూడా ఆ అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది. ఇప్పుడు ఏం చేసిండో? డబ్బులు తీసుకపోయి ఆ 2 కోట్లు తీసుకపోయి కిడ్నీ ఇచ్చిండా? మీ వల్ల కిడ్నీ లేక అతను డయాలసిస్కి అలవాటు పడి మొత్తం ఆర్గాన్స్ అని డ్యామేజ్ అయిపోయి బ్రెయిన్లో స్ట్రోక్ వచ్చి 3 సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబానికి ఘోషపడుతున్నారు. ట్రీట్మెంట్కి డబ్బులు లేక ఏదో ఆరోగ్యశ్రీ అది ఇది పెట్టుకొని మేనేజ్ చేసుకుంటా, వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటా వాళ్ళు ఉన్న డబ్బులని మీ కాడనే పెట్టి పడుతుంది. ఎన్నో వేల కోట్లు ఉన్నటువంటి కేటీఆర్ నీ భార్యకి లేవా ఆస్తులు? తీయమంటారా? మొత్తం ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయో మీ భార్యల పేరు మీద, మీ భార్య పేరు మీద, రాజపాకాల పేరు మీద ఎన్నెన్ని ఆస్తులు ఉన్నాయో మొత్తం ఉంది చిట్టా. నీకు ఆస్తి కరువా? నీకు పైసలు కరువా? పీష్నా సంఘానికి ప్రధాన అధ్యక్షుడిలాగా వాళ్ళ ఆత్మఘోషకు ఎందుకు కారణమవుతావు? 2 కోట్లు 4 కోట్ల రూపాయలు ఆ కుటుంబం దగ్గర తీసుకొని వాళ్ళని లాంచి లంపాన పెట్టి వాళ్ళ ఆత్మఘోషకు వాళ్ళ మానసిక పరిస్థితికి కారణమైనటువంటి నీ కుటుంబం, నీ భార్య కుటుంబం కళ్ళ ఒత్తులేసుకున్నావు. కళ్ళల్లో వాళ్ళు ఎట్లా ఏడుస్తున్నారో చూద్దామని చెప్పి వాళ్ళని ఎట్లా టార్చర్ పెడుతున్నావు. బీసీ కాదా? ఈ రోజున బీసీ రిజర్వేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది. ముందు కేటీఆర్ని క్వశ్చన్ చేయండి దమ్ములు ఉంటే. ఏందండి కేటీఆర్ గారు, నీ కుటుంబాన్ని అదుపులో పెట్టుకో. బీఆర్ఎస్ పార్టీ పరువు పోతుంది. పోయి ఆ కుటుంబానికి న్యాయం చేయి. నీ దగ్గర 1000 కోట్లు లేవా? 2 కోట్లు ఇవ్వనీకి పిచ్చకుంట్ల 2 కోట్ల పైసలు ఇవ్వనీకి పీష్నాస్ కథలు పడుతున్నారు. పైసలు వాడుకున్నప్పుడు లేదా పరిస్థితి అని చెప్పి ఏ ఒక్క కార్యకర్త ఎందుకు ప్రశ్నించాడు? బీఆర్ఎస్ పార్టీ అంటే కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీది కాదు కదా. అందులో ఎంతమంది మెంబర్లు ఉన్నారు? వాళ్ళ వల్ల వాళ్ళు తీసుకునేటువంటి చెడు నిర్ణయాల వల్ల బీఆర్ఎస్ పార్టీ పరువు ఓట్లే. తద్వారా కార్యకర్తలు నాలాంటి వాళ్ళు క్వశ్చన్ చేయట్లే. అడగండి, వీడియోలు రిలీజ్ చేయండి. ఏంటి కేటీఆర్ సార్ నిజమేనా? మీ మామ డబ్బులు తీసుకున్నాడా? డబ్బులు మీరు ఎగ్గొట్టినారా? వాళ్ళ పాపపు సొమ్ము మనకెందుకు? బీఆర్ఎస్ పార్టీలో బీసీలు లేరా? ఒక బీసీ కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే ఎవడు మాట్లాడు? ఇప్పుడు పోయి ఆత్మగౌరవం సభ అని చెప్పి నిన్న అక్కడ ఎల్లారెడ్డిగూడలో పెట్టుకున్నారు. ఏదేదో డైలాగులు మాట్లాడారు. కేల్కతం దుకాణం బంద్. మరి అంతకుముందు దళిత బంధు విషయంలో కేసీఆర్ గొప్ప వ్యక్తి కాబట్టే దళిత బంధు లాంటి అద్భుతమైనటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ దాన్ని అడ్డు పెట్టుకొని కేసీఆర్ చేసిన తప్పేందంటే, ఎట్లనైతే రైతు బంధు అకౌంట్లలో పడుతుందో దళిత బంధు కూడా దళితుల డైరెక్ట్ అకౌంట్లో పడేటట్టుంటే బాగుండేది. గా పెత్తనం ఎవరికి ఇచ్చిండు? ఎమ్మెల్యేలకు ఇచ్చిండు. ఆ ఎమ్మెల్యేలు ఏం చేసిర్రు? నొక్కేసిర్రండి పైసలు. దాన్ని సవరించుకునేటువంటి బీఆర్ఎస్ కల్వకుంట్ల ఫ్యామిలీ మళ్ళీ ఆత్మగౌరవం అది అని చెప్పి మీటింగ్లు పెట్టండి. కానీ ఏం మారినావు కేటీఆర్ అని అడుగుతున్నాం. మీలో మార్పు రానప్పుడు ఎందుకు నాటకాలు ఆడుతున్నారు? ఎందుకు మేకప్లు వేసుకొని మరి పైపైన ఏదో నటిస్తున్నారు? మీరు ఆ కుటుంబానికి న్యాయం చేసేంత వరకు మేము దీన్ని వదిలిపెట్టాం. ఈ విషయం మాత్రం బరాబర్ గుర్తుపెట్టుకుంటే మంచిది అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అండ్ ఇక ఆర్డినెన్స్ది ఇవాళ రేపో తేలిపోతుంది. ఆమోద ముద్ర తెలుపుతారా లేదా అనేది కూడా మనకి తెలిసిపోతుంది. 90% బీజేపీ గవర్నర్ గారు ఆర్డినెన్స్ క్లియర్ చేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఆ పేరు ఎవరికి వస్తుంది? కాంగ్రెస్కి వస్తుంది.
అని మీరు అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీని జాకీలు పెట్టి లేపినా తెలంగాణలో లేవ్వదు. బీసీ ఆర్డినెన్స్ ఇచ్చినా సరే గ్రామంలో గ్రామ స్థాయిలో బీసీ ఆర్డినెన్స్ ఒక చిన్న లాజిక్ అండి. ఈ బీసీ ఆర్డినెన్స్ 42% రిజర్వేషన్ ఎవరికి ప్లస్ అవుతుంది? బీసీలలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు ఏమన్నా ప్లస్ అవుతుందా? లేకపోతే రాజకీయాల్లో రాణించాలనుకునేటువంటి వాళ్ళకు 42% ప్లస్ అవుతుందా? ఎవరికి ప్లస్ అవుతుంది? మీరు క్లియర్ చేస్తే ఎవరికి అది రాజకీయ నాయకులు ఎక్కువ యూజ్ చేసుకుంటారు. ఈ 42% రిజర్వేషన్ని ఎవరు ఎక్కువ యూజ్ చేసుకుంటారా నాయన అంటే రాజకీయ నాయకులు వాళ్ళ రాజకీయాల్లో నించోడానికి రాణించడానికి యూజ్ చేసుకుంటున్నారు. దీనివల్ల గ్రామాల్లో కానీ లేకపోతే ప్రజలకు కానీ ఏమన్నా ఉపయోగం ఉన్నదా? ఫీజు రియంబర్స్మెంట్ ఈ 42% రిజర్వేషన్ వల్ల క్లియర్ అవుతుందా? ఇచ్చిండా? ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేయలేదు. ఇప్పటి వరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వం అట్లనే చేసింది. ఈ ప్రభుత్వం దాన్ని 8.0 వర్షంతో కొనసాగిస్తుంది. ఇప్పటి వరకు ఫీజు రియంబర్స్మెంట్ల నుంచి ఒక్క బీసీ నాయకుడు మాట్లాడుతుండా? ఈ కల్వకుంట్ల కవిత మాట్లాడిందా? కల్వకుంట్ల తారక రామారావు మాట్లాడిందా? మీ బీఆర్ఎస్ మాజీ మంత్రులు మాట్లాడుతున్నాడా? లేకపోతే బీజేపీ వాళ్ళు మాట్లాడిండ్రా? లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారా? మా పొన్నం ప్రభాకర్ అన్న మాట్లాడుతుండా? ఫీజు రియంబర్స్మెంట్లు ఎక్కువ ఎవరికి యూజ్ అవుతున్నాయి? మా బీసీ విద్యార్థులకు, మా దళిత విద్యార్థులకు ఎక్కువ యూజ్ అవుతున్నాయి. మరి ఇప్పటి వరకు వాళ్ళు మొత్తం తిరుగుతున్నారు కదా కాలేజీల చుట్టూ అన్ని ప్లేసెస్లో. ఒకడంటే ఒకడు మాట్లాడుతున్న దాని గురించి మాట్లాడడం మనం అబ్బో దాని గురించి మాట్లాడితే మళ్ళీ మన గొంతు అరిగిపోతుంది కదా. అందుకని మనం మాట్లాడడం. అందుకని దాని గురించి మనం ప్రశ్నించాం. నిరుద్యోగుల గురించి మాట్లాడడం, ప్రశ్నించాం. 46 జీవో గురించి మాట్లాడడం, ప్రశ్నించాం. 29 జీవో గురించి మాట్లాడడం, ప్రశ్నించాం. కానీ మీకు ఓట్లు కావాలి. కానీ జనాలని అబద్ధాలతోటి బురిడి కొట్టిస్తారు. సెంటిమెంట్ డైలాగులతోటి, మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ డైలాగులతోటి కల్వకుంట్ల తారక రామారావు లాంటి వాళ్ళు నిన్న పోయి ఆత్మగౌరవం సభ అని చెప్పి అక్కడ మాట్లాడతారు. ఇది నాట్ ఓన్లీ బీఆర్ఎస్, మిగతా పార్టీలు కూడా సపోర్ట్ చేయవు. మరి దీన్ని ప్రజలు ఇదేమన్నా పాత 1992 లేకపోతే నేను పుట్టకముందు వెనకటి కాలం అనుకుంటున్నారా? ఏది చెప్తా అది నమ్మనికి. ఫాస్ట్ జనరేషన్ వర్షన్ 8.0 మీరు ఎంత నక్కజిత్తులో వినియాలు చేస్తారో దానికంటే ఎక్కువ యాక్టివ్ అయినారు పబ్లిక్. శాటిలైట్లో చూపించకపోయినా వాళ్ళకంటే ఫాస్ట్గా మా వార్తలు పోతున్నాయి. అన్నీ తెలుసుకుంటున్నారు. ఊర్లలో ముసలోళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు అప్డేటెడ్ వర్షన్ తోటి ముందరికి వెళ్తున్నారు. మీ నక్కజిత్తున వినియాలు, మీ సెంటిమెంట్ రాజకీయాలు, మీ ఎమోషనల్ డైలాగులు ఇవన్నీ 90s అయిపోయినాయి. ఇప్పుడు 2025 దొర ఇది. ఇంకా మీ పప్పులు ఉడకవు, ఇట్లాంటి డైలాగులతో ఉడకవు. సామాన్య ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఏ ఒక్క రాజకీయ నాయకుడు ఆలోచించినటువంటి పరిస్థితి. అది ఆలోచించుకోవాలి కేటీఆర్ గారు. ఇక పోతే రేవంత్ రెడ్డి నేను పట్టినటువంటి కుందేలకు ఈ నేకాలు అన్నది పట్టుకొని నిలబడ్డాడు. ఎంత గింజుకున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి హూస్ట్ అవ్వడం ఖాయం. రేవంత్ రెడ్డిని ఎవ్వరు దగ్గర తీస్తలేడు. ఎక్కడ ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేకి బొకే ఇచ్చిన రేవంత్, రాహుల్ గాంధీకి బొకే ఇచ్చిన బట్టి. పోనీ బట్టి ఏమైనా ముఖ్యమంత్రి అవుతాడా? అంత సీన్ లేదు. ఆయన ముఖ్యమంత్రి అయితే ఏకంగా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని శాఖలలో 40% తీసుకుంటాడు. ఒప్పుకుంటారా? భయపడరా కాంగ్రెస్ పార్టీ? ఎట్లా ఇస్తారు బట్టికి? అట్లా అని ఉత్తమ్కా లేకపోతే పొంగులేటికా శ్రీధర్ బాబుకా ఏం చెప్పలేనటువంటి పరిస్థితి. ఎవరికి ఇస్తాడో తెలియదు. ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ అంతే సంగతులు. అసలే ఇంకా హిందువులు ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మొన్న రాత్రి ఫస్ట్ పోయి ఓకే టీవీ కవర్ చేసింది. మా ఓకే టీవీ కవర్ చేసింది. బంజారా హిల్స్లో ఎంఆర్ఓ వచ్చి, గవర్నమెంట్ అధికారి ఎంఆర్ఓ వచ్చి బంజారా హిల్స్లో ఉన్నటువంటి అమ్మవారి టెంపుల్ని గవర్నమెంట్ ఎంప్లాయీస్ పగలగొట్టిరండి. ఎందుకని? 12 ఎకరాలు దాని అమ్మకానికి పెట్టిండ్రు వీళ్ళు. ఆ పైసలు కావాలి. సిగ్గుశరాలు ఉండాలి. ఆ ఎంఆర్ఓ చేతులు కాలు ఇరిగిపోతాయో ఏం పోతాయో మరి నాకైతే తెలియదు. ఇదా కాంగ్రెస్ పాలన? సిగ్గుందా రేవంత్ కొంచెమన్నా? మీ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏం తెలియదు. మీకు దమ్ములు ఉంటే ఏదైనా మసీద్కి వండి, మీకు దమ్ములు ఉంటే ఒక చర్చకు వండి. దానికి శాత కాదు మీకు హిందూ టెంపుల్ల దగ్గరకు వచ్చి మొత్తం టెంపుల్లను కూలగొట్టాలి, పడగొట్టాలి, ఇష్టం వచ్చినట్టు చేయాలనేది ఉంటుంది. ఏమనంటే పడి ఏడుస్తారు. మా టెంపుల్ల మీద పడి ఏడుస్తారు. అమెరికాలో కూర్చొని కొన్ని వీడియోలు రిలీజ్ చేస్తారు.
మీకేం తెలుసు? ధర్మం గురించి ఏం తెలుసు? సనాతన ధర్మం గురించి ఏం తెలుసు? పూజల గురించి ఏం తెలుసు? పునస్కారాల గురించి ఏం తెలుసు? ఈ ధర్మం మూలం మీదనే ప్రపంచం అంతా ముందరికి వెళ్తుందన్న విషయం మీకు ఏం తెలుసు? మీకు తెలియదు. వర్షాలు పడకపోతే వర్ణదేవుడికి యాగం చేస్తే ఇమీడియట్గా వర్షం పడుతుంది. అంత పవర్ఫుల్ ఉంటుంది. మీకు ఏం తెలుసు? మీకు ఏం తెలియదు. టెంపుల్ పడగొట్టడం, కులగొట్టడం అని అమ్మవారి గుడి వదిలేసి మిగతాది అమ్మకానికి పెట్టుకోవచ్చు కదా మీ ప్రభుత్వం. గది చేత కాదా? గది చేత కాదా? ఇదేనా మీ 6 గ్యారంటీలు? సంక్షేమ పథకాలు ఎట్లాగో గాలికి వదిలేసినావు. మన తెలంగాణ అస్తిత్వాన్ని, మన తెలంగాణ స్థిరత్వాన్ని, మన సనాతన ధర్మాన్ని నువ్వు హిందువు కాదా? నీకు భక్తి లేదా? నువ్వు పూజలు చేయవా? లేకపోతే దేవుడి విషయంలో కూడా ముఖ్యమంత్రి అయినావని చెప్పి అహంకారం పెరిగిపోయిందా? విచ్చలవిడిగా అహంకారం పెరిగిపోయిందా? బంజారా హిల్స్లో గుడులు ఉండద్దా? బంజారా హిల్స్లో గుడి ఉంటే కబ్జా చేస్తారా? బంజారా హిల్స్లో గుడి ఉంటే కుల్లగొడతారా? బంజారా హిల్స్ ఒకప్పుడు ఏంటది? తాండా కాదా? ఇప్పుడు మీరు అందరూ ఉంటారు కదా, సోకాల్డ్ రెడ్డిలు అందరూ టింగు టింగు టిక్కు టిక్కు అనుకుంటా ఆ విఐపీలు మొత్తం ఇల్లు కట్టుకొని ఆడు ఉంటారు. ఒకప్పుడు ఏంది అది ఏంది? బంజారా హిల్స్ అంటే ఏంది? బంజారాలు అది తెలియదా నీకు? బంజారా హిల్స్ చరిత్ర తెలియదా? అక్కడ ఎల్లమ్మ టెంపుల్ ఎప్పుడో కొన్ని సంవత్సరాల నుండి ఉంటే మరి ఏ గవర్నమెంట్ ఎందుకు పడగొట్టలే? నీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఎందుకు కుల్లగొట్టలే? గవర్నమెంట్ ల్యాండ్లో గుడి ఉండడం ఏందయ్యా? గుడి ప్లేస్లోనే గవర్నమెంట్ ల్యాండ్ దోచుక తింటే, గుడి ఉన్న దగ్గరే గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. గుడి ముందు పుట్టిందా? గవర్నమెంట్ ల్యాండ్ ముందు పుట్టిందా? ఏది ముందు పుట్టిందా రేవంత్ రెడ్డి? ఏది ముందు పుట్టింది? నువ్వు హిందువు కాదా? నీకు చలనం లేదా? కాంగ్రెస్లో పోగానే మొత్తం కాంగ్రెస్ అయిపోయిందా? నీకు దమ్ము ఉంటే ఓవైసీ కాలేజ్ కూడా కులగొట్టు. రంగనాథ్ సార్కి చెప్తున్నా, దమ్ము ఉంటే ఓవైసీ కాలేజ్కి ఒక న్యాయము, మా హిందువుల టెంపుల్కి ఒక న్యాయమా? ఓవైసీ కాలేజ్కి ఒక న్యాయం, హిందువుల టెంపుల్కి ఇంకో న్యాయం. ఇదేమన్యాయం సార్? పాపం పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంట. పాపం పేద విద్యార్థులు ఓవైసీకి బిల్డింగ్లు కొదవలనా? ఆస్తులు కొదవనా? ఇంకో దగ్గర రెంటెడ్ బిల్డింగ్ తీసుకొని పిల్లల్ని అక్కడ షిఫ్ట్ చేస్తే అయిపోతుంది కదా. రంగనాథ్ సార్కి ఆ మాత్రం సోయలేదా? ఎట్లా కులగొడతారు మీరు టెంపుల్? ఎట్లా ఎవడెవడైతే ఆ టెంపుల్ జోలికి పోయిండో వాడి చేతులు కారు ఏదో ఒకటి అవుతుంది చూడు. ఇప్పుడు కాకపోయినా ముందు అన్న ఆ కర్మ ఎవరిని కూడా వదిలిపెట్టదు. మన భారతదేశానికి మూలం అమ్మవారి స్వరూపం. ఆ అమ్మవారి రూపంలోనే భరతమాతను మనం కోల్చుకుంటాం. భరత మాత అంటాం కానీ భరత పిత అనం కదా. తెలంగాణ తల్లి అంటాం కానీ తెలంగాణ తండ్రి అనం కదా. అమ్మవారి స్వరూపంగా కొలిచేటువంటి ప్రతి ఒక్కరికి కొలిచేటువంటి దైవం ఆ ఆది పరాశక్తి. ఈ రోజున నువ్వు ఆ టెంపుల్ గవర్నమెంట్ ల్యాండ్ ఉంది అని చెప్పి కూలగొట్టినావు కదా. నీ గవర్నమెంట్ ల్యాండ్ ముందు పుట్టలే, నీ గవర్నమెంట్ ముందు పుట్టలే, ఆ టెంపుల్ ముందు వెలిసింది. సోకాల్డ్ బంజారా హిల్స్ మీది కాదు, బంజారాలది. ఇప్పుడు ఎట్లనైతే గిరిజన రైతుల భూములు ఆ తాండావాసుల భూముల్ని అన్నదమ్ములు కొలగొట్టి తిరుపతి రెడ్డి ఇన్వాల్వ్ అయ్యి సెటిల్మెంట్ చేసిండో అట్లనే ఒకప్పుడు కొంతమంది సోకాల్డ్ రెడ్డిలు సెటిల్మెంట్ చేసి బంజారా హిల్స్ లేఅవుట్లు చేసి అమ్మి సొమ్ము చేసుకున్నారు. ఎవరిది అసలు ఈ భూమి? ఎవరిది? భూమాతది. నీ గవర్నమెంట్ ల్యాండ్ అని మాట్లాడుతున్నావు నువ్వు. సనాతనం ధర్మం తెలియదు, తాటి మట్ట తెలియదు, ఇష్టం వచ్చినట్టు ఓట్టుకుంటే పోతుంటే నెక్స్ట్ టైం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎట్లా వస్తుందో చూస్తాం మేము. ఇట్లనే వేసుకుంటూ పోతే రేవంత్ రెడ్డి గారు ఖబర్దార్. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, భక్తి అనేది ఉంటే, ఎంతవరకు అమ్మవారి గుడి ఉందో అంతవరకు మళ్ళా కట్టించుదాన్ని మళ్ళా పూజలు చేసి మళ్ళీ అమ్మవారి విగ్రహం అక్కడ పెట్టించండి. మీకు వాళ్ళకి తేడా ఏముంది? టెర్రరిస్టులకు మీకు తేడా ఏముంది? పాకిస్తాన్తో చేతులు కలిపినావు నువ్వు గుళ్ళు వాళ్ళగొట్టనికి. ఇక ఇంతకన్నా ఎక్కువ మాటలు వస్తాయి రేవంత్ రెడ్డి గారు. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తెలంగాణలో క్లియర్గా తెలుస్తుంది. టెంపుల్ పక్కన మీకు గవర్నమెంట్ ల్యాండ్ కావాలంటే కొంచెం ప్లేస్ వదిలేసి తీసుకోండి. ఎక్కడ భూమి ఉన్నా వదిలే. ఇంకా నయం ఇంకొన్ని రోజులు పోతే చంద్రమండలంలో కూడా ఇప్పుడు బుకింగ్స్ అవుతున్నాయట. చంద్రమండలంలో
అక్కడ కూడా పోయి ల్యాండ్ నాదే అని కబ్జా పెట్టుకోపోయి నీకు ఇక్కడ భూమి లేకపోతే. మా టెంపుల్స్ జోలికి వచ్చిన, అమ్మవారి జోలికి వచ్చిన వదిలే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీలో హిందువులు లేరా? మతాలు మార్చుకున్నారా? మీరంతా మతాలు మార్చుకున్నారా? పూజలు పునస్కారాలు చేసుకోరా? ఏదైతే బేస్మెంట్ ఉందో దాన్నే కదిలించినవి ఈ రోజున, దాన్నే కదిలించినవి ఈ రోజున. మన మన మూలాలనే నువ్వు తప్పంటున్నావు, మన మూలాలనే నువ్వు పగలగొడుతున్నావు. ఇక నీకు పగలగొట్టేటోళ్ళకి తేడా ఏముంది రేవంత్ రెడ్డి? ఇక టెంపుల్ గురించి మాట్లాడితే బీజేపీ అంటారు. ఎక్కడ సన్నాసులో ఏమో నాకు అర్థం కాదు. అరే బీజేపీ ముందు పుట్టలేదురా భయ్, నా హిందూయిజం నా సనాతన ధర్మం ముందు పుట్టింది, బీజేపీ తర్వాత పుట్టింది. దాని గురించి మాట్లాడితే బీజేపీ, అంతకుమించి ఏం తెలియదుగా. అసలే ఇప్పటికే కలియుగం అంతరించిపోతుందిరా నాయన. కొద్దో గొప్ప కొంచెం అట్లీస్ట్ ఒక 10% మానవత్వం ఉందంటే ఆ అమ్మవారి చలన చూపు ఉంది కాబట్టే కొన్ని పీడలు ఎత్తిమించుకెళ్ళిపోతున్నాయి. చిన్న లాజిక్, నన్ను ఎత్తి పగలేది కానీ ఓన్లీ చేయి పగిలింది. ఎందుకు? నన్ను ఎవరు కాపాడినరు? వారాహి అమ్మవారే కాపాడింది. థింక్ పాజిటివ్. నన్ను ఎత్తి పగలుంటే ఇప్పుడు నేను యూజ్ చేసేదాన్నా? నమ్మేటోడికే దైవము, నమ్మనోడికి వాడికి ఎంత చెప్పినా అర్థం కాదు, వాడు మూర్ఖుడు వాడు. మళ్ళా చెప్తున్నాను, టెంపుల్ల జోలికి వస్తే తస్మాత్ జాగ్రత్త. రేవంత్ రెడ్డి గారు గౌరవంగా మళ్ళా పునరావృతం చేస్తారో, మళ్ళీ పెద్ద ఎత్తున టెంపుల్ని కట్టిస్తారో, ఏం చేస్తారో ఎంఆర్ఓకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఇమీడియట్గా చేయించండి. లేకపోతే మీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి. నాకు శాతం అయితే లేదు, నేను పరిపాలించలేను, నాకు ఓటు సహకరిస్తలేడు, ఐఏఎస్ కూడా నా మాట వింటలేరు, ఏమింటలేదు. ఎందుకు వింటారు? ఇట్లా అమ్మవారి టెంపుల్ పగలగొట్టుకుంటా పోతే వింటారా? వినరు. సో ఇటువంటి పరిస్థితి తెచ్చుకోకండి అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ఎన్నో అంశాలు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూనే ఉందాం. మరిన్ని ఇష్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.